అంతా అంతే. రైట్. సౌజన్య గారు ఏదో చెప్తున్నారు, మీరు ఇందాక వాయిస్ బ్రేక్ అయింది, చెప్పండి. ఇక్కడ శేఖర్ రెడ్డి గారు పొత్తు విచ్ఛిన్నంగా మాట్లాడుతున్నారు కానీ ఒక్కడు కూడా అంటే లేని అంశాలను కూడా తీసుకొచ్చి ఫేకులు మాట్లాడి ఇంత దారుణమైన పరిస్థితి వైసీపీకి ఎందుకు వస్తుందో మాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు సింగిల్ గా వస్తున్నారు, ఏదో పద్దాక అంటారు కదా సింగిల్ గా వస్తుంది అని చెప్పి, నిజంగా మీరు అలాగే ఉంటే ఫేవరెట్ చేయండి రాజకీయం. అంతేగాని అట్లా పొత్తు అన్న దగ్గర నుంచి వరుసగా అన్ని ఫేకులేనా? అంటే ప్రజల్లోకి ఏం ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు మధ్యాహ్నం మీటింగ్ అయింది, ఇంకా మీటింగ్ అయింది గంట కూడా అవ్వలేదు, వెంటనే టీడీపీ పేరు మీద జనసేన పేరు మీద ఎవరి లిస్టులు వాళ్ళకి ఒకటి తెలుగులో ఒకటి ఇంగ్లీష్ లో రిలీజ్ చేసేసారు. అంటే ఏంటి అర్థం దీనికి? నేను మనోహర్ గారితో అచ్చెన్నాయుడు గారు ఇంక రేపు ఏంటంటే జనగణంగా అయిపోతుంది మాకు. అంటే ఏ జనాలు ఎంతమంది అభ్యర్థుల లిస్ట్ వచ్చిందండి? ఏమండి ఎంతమంది అభ్యర్థుల లిస్ట్ వచ్చింది? 175 సంతోషం సార్. ఎడిట్ చేసినోడు 60 సీట్లు ఇచ్చాడు, ఆనందపడమని చెప్పండి. అది ఆనందపడతామా లేదా మా ఇష్టం. సంతోషం. ఎడిట్ చేసి ఆడ పెట్టినటువంటి సునకానందం ముందు ఎవరు 60 సీట్లు ఇచ్చారు, ఆనందపడండి. ఒరిజినల్ గా అయితే మీకు 15 ఇచ్చేది. బాధ మీ సంతోషం అండి. ఆ ఎడిట్ చేసినోడు 60 సీట్లు ఇచ్చాడు, దాన్ని ఆనందపడండి. కాబట్టి ఇక మేము చేసిన రాజకీయ వ్యూహాలు చూడటం వరకే మీ పని, చేతులు కట్టుకొని. అర్థమైందంటే కాబట్టి పక్కన పెట్టి సౌజన్య గారు మీ నాయకులు వ్యూహాలతోటి విహంగ వీక్షణం చేస్తూ ఉండమని చెప్పండి. మేము మాత్రం ప్రజల్లోకి వెళ్ళి ప్రజాదరణ ఉంటారు. చూసుకోండి శేఖర్ రెడ్డి గారు, నిజాయితీగా రాజకీయాలు చేస్తే నోటాకి దగ్గర పడకుండా ఏదో కొంచెం గౌరవం కాపాడుకుంటారు. ఓటింగ్ ఉన్నోడు వచ్చి 50% ఓటింగ్ ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చి తొడగొడతా ఉంటే చూసే జనాలకి డ్రామా కంపెనీ ఎలా ఉందో రాజకీయ ఇప్పుడు దేశాన్ని ఆగుతుంది. ఎవరు చెప్పగలరు పర్సెంటేజ్? ఎవరు అడ్డా 6% నాయకుడు 2 చోట్ల ఓడిపోయాడు. వాళ్ళు వచ్చి మా 150 మాట్లాడుతా ఉంటే జనాలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల గెలవమండి. నిజంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీకు, పులివెందుల వర్మ గారు మేలో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ వీర మహిళలందరూ లేకపోతే ఇళ్లకు పరిమితం అవుతారా? ఈ టీడీపీ పార్టీకి చెందిన తొడలు కొట్టే వాళ్ళు, మీసాలు తిప్పే వాళ్ళు డిబేట్లకు వస్తారా, లేకపోతే ఇళ్లకు పరిమితం అవుతారా? మీరే చూస్తారు, ప్రజలే చూస్తారు. టైం ఉంది, 2 నెలలే మనం ఎక్కువ చూసుకోవాలా. ఆ 2 నెలల తర్వాత మీరు రావాలిగా. ఆ 2 నెలల తర్వాత మీరు పొందే ఓటమికి, ఆ 2 నెలల తర్వాత మీరు పొందే ఓటమి కనీ విని ఎరుగని ఓటమి మీరు చెందబోతా ఉన్నారు. ఎందుకు చెప్పండి? ఈ రాష్ట్ర ప్రజల కోసం వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో ఉన్నతమైన ఆలోచనతో ఈ పొత్తు అనేది ముందే ఏదైతే వ్యతిరేక ఓటు చేయడం అని చెప్పడం, అలానే పొత్తు పెట్టుకోవడం, ఆ పొత్తు ధర్మాన్ని కూడా ఎక్కడ తప్పకుండా పాటించడం చేస్తున్నారంటే అది కేవలం ఈ రాష్ట్ర ప్రజల కోసం. అది మర్చిపోయి, ఎందుకంటే మామూలుగా పొత్తు అంశాలు అయితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు ఏదో రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకుంటారు, కానీ ఇంత ముందుగా పొత్తులకు వెళ్ళాము అంటే అది కేవలం ప్రజా సంక్షేమం కోసం. పొత్తుల్లోనే అనేక అంశాలు, అనేక ఇబ్బందులు ఉంటాయి. అలాంటిది ఇంత సుదీర్ఘంగా పెట్టుకునే పొత్తుల్లో, అందులోనూ జనసేన అనేది అంటే నాయకులు కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని పైసా ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేశాను. జన సైనికులు ఏంటి, వీరమహిళలు ఏంటి, జనసేన నాయకులు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. అంటే ఈ మిగతా పార్టీలతో ఈ పార్టీ కంపేర్ చేసి చెప్తున్నా, అలాంటి వాళ్ళని సమయపరచుకుంటా ఎక్కడ పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్నారు. అలాంటి వ్యక్తిని వీళ్ళు ఎంతసేపు పొత్తుల్లోకి లాగి వైసీపీ వాళ్ళు దాన్ని విచ్ఛిన్నం చేసేయాలి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలి, ఇంకా ఈ కాస్త పోస్తా ఉన్నా అంటే ఆ బొచ్చు కూడా మిగల్చకుండా చేయాలి. ఇప్పుడు దాకా బొచ్చు మిగిల్చారో ఆ బొచ్చు కూడా లేకుండా చేయాలి ఈ రాష్ట్రానికి అని చెప్పని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అంశాన్ని హైలైట్ చేయాలని చూస్తున్నారు. లేదంటే ఈ రోజు జరిగిన దాన్ని ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా చాలా చక్కగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి మాట్లాడారు. ప్రతి అంశం కూడా
పార్టీ నాయకులే కాకుండా సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకుంటారండి ఈ రోజు మన మాటలు మాత్రం. ఓకే సౌజన్య గారు ఒక్క విషయం, ఇది తెలుగుదేశం పార్టీ ఒక్క నిమిషం అండి, శేఖర్ 1 minute అండి, క్రాస్ టాకులు దయచేసి ఎవరో చేయొద్దు, ఎవరికి నాకే అర్థం కావట్లేదు, మీకేం అర్థం అవుతుంది. సౌజన్య గారు స్ట్రైట్ క్వశ్చన్ ఒకటండి, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేని అంశం, కానీ మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా దీని మీద ఉంది. బీజేపీతో మీరు పొత్తులో ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నారు, అసలు బీజేపీ వస్తుందా లేదా ఒక క్లారిటీ లేదు. మీరు సీట్లు అనౌన్స్ చేశారు, తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉండి వాళ్ళు 2 అనౌన్స్ చేస్తే మీరు 2 అనౌన్స్ చేశారు. సో దీన్ని ఎలా చూడాలి అసలు రాజకీయ పరంగా? అది విమర్శ కాదు, ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యత అంటూ ఉంటుంది కదా. శేఖర్ రెడ్డి గారు ఇందాక ఆంతానే లేవనెత్తారు, దానికి నేను సమాధానం చెప్తాను కూడా మన టాపిక్ డైవర్ట్ వెళ్ళిపోయింది. బీజేపీతో పొత్తులో ఉన్నారా లేదా అని చెప్పి ఆయనకి డౌట్ ఉన్నట్టుంది. మేము బీజేపీతోనే పొత్తులో ఉన్నాము, దాంట్లో అయితే నో డౌట్, అది రాసి పెట్టుకోండి. అలానే టీడీపీతో పొత్తులో ఎక్కడా కూడా బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి మాకు సంబంధం లేకుండా ప్రకటించారని చెప్పి చెప్పలేదే. అదే కేంద్రం చూసుకుంటుందని చెప్పారు రాష్ట్ర నాయకత్వం అంతా కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏది చెప్పకుండా ఆయన ఏది నిర్ణయం తీసుకోవట్లేదు, ఖచ్చితంగా పైనుంచి ఆయన పైకి చెప్పే కేంద్రానికి చెప్పే కొన్ని అంశాలు ముందు తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఏది డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలని కొన్ని సీట్ అనౌన్స్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఆ సీట్ల అనౌన్స్మెంట్ లో ఏమో బీజేపీ వాళ్ళు కూడా వస్తారేమో, ముగ్గురు కలిసే వెళ్తారేమో, తెలియదు కదా ఎవరికి. సో పవన్ కళ్యాణ్ గారు జనసేనకి టీడీపీకి లేని ఇబ్బంది వైసీపీకి ఎందుకు? ఓకే సౌజన్య గారు అయితే టికెట్లు ప్రకటించిన విషయం అవనియండి, లేకపోతే వినండి టికెట్లు ప్రకటించిన అవసరం అవనియండి, లేకపోతే తెలుగుదేశం పార్టీతో వెళ్తున్న అవసరం మోడీ గారికి పూర్తి స్థాయిలో తెలుసు, మోడీ గారికి అన్ని తెలిసే జనసేన పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తున్నారు, అంతేనా? మీ మధ్యన ఎటువంటి విభేదాలు లేవు? తెలియకుండా అంటే డైరెక్ట్ గా పొత్తు ప్రకటించిన తర్వాత మోదీ గారికి తెలియకుండా ఉంటుందా? అదే ఓకే మోదీ గారితో టచ్ లోనే ఉన్నారు అంతే కదా. అమిత్ షా తెలియకుండా ఉండదు, మోదీ గారికి తెలియకుండా ఉండదు, పవన్ కళ్యాణ్ గారు ఏ మాట చెప్పకుండా చేయరు అనేది మా అభిప్రాయం. ఖచ్చితంగా చెప్తారు. సో ప్రతిదీ కూడా అదే మీరు ఏ అడుగు వేసినా సరే మోదీ గారి నోటీస్ లో ఉంటుంది. మోదీ గారు ఎవరికి ఇబ్బంది? ఓకేనండి అదేనండి ప్రయోజనాల కోసం బీజేపీ టీడీపీ కలిసి వెళ్ళింది అనుకున్నా, ఇబ్బంది ఏమైనా ఉందా? అదే సౌజన్య గారు నేను అదే అంటున్నానండి, ప్రతిదీ కూడా మోదీ గారి అంశంలో ఉంది అంటున్నాను. పొత్తు ధర్మాన్ని మీరు పాటిస్తున్నారు, మోదీ గారి సూచనలు సలహాలు తీసుకుంటారు, అంతేనా? చాలా క్లియర్ గా చెప్పారు. అదే ఖచ్చితంగా బీజేపీతో పొత్తులో ఉన్నాము అని చెప్పాను. వాళ్ళకి ఇష్టం లేకపోతే 2 నిమిషాల్లో ప్రెస్ మీట్ పెట్టి మేము జనసేనతో తెగదెంపులు చేసుకున్నాం, టీడీపీతో వెళ్ళడం మాకు నచ్చలేదు కాబట్టి మేము దూరం ఉంచుతాం చెప్పేవారు. కానీ అలా చెప్పలేదు కదా ఎక్కడాను. అంటే ఖచ్చితంగా ఈ అంశాలు మోదీ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే రైట్. నరసింహ గారు యుద్ధానికి సిద్ధమట, రేపే విడుదల. సార్ నిజంగా మీరు పాపం సార్, యుద్ధం అనేది లేదు సార్ ఆ బోర్డులో, మీరు కల్పిస్తున్నారు. లేదు యుద్ధానికి సిద్ధమని కాదు, నా నాయకులే మాట్లాడుతున్నారండి. సిద్ధం వినండి సిద్ధం వినండి నరసింహ గారు మీరు చెప్పింది కరెక్టే, పోస్టర్లో సిద్ధమని ఉంది, కానీ వాళ్ళ నాయకులు మాట్లాడేది యుద్ధానికి సిద్ధమని వాయిస్లు ఇస్తున్నారు.